నమస్తే, వెల్కమ్ టు యాదవ్ విజన్. స్ఫూర్తి భవన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు పూర్తి చేసిన వారికి సర్టిఫికేట్లు ప్రదానం చేయడం జరిగింది. మహిళా సంఘాలకు, చిన్నపిల్లలకు, జీహెచ్ఎంసీ కార్మికులకు వస్త్రధారణ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నిర్వాహకులు మధుసూదన్ యాదవ్ పాల్గొని సమాజం అభివృద్ధి చెందాలంటే స్వచ్ఛంద సంస్థలు, అసోసియేషన్స్ వాళ్ళు కార్యక్రమాలు చేపట్టాలని, ప్రభుత్వాల కోసం ఎదురు చూడకూడదని అన్నారు. ఈ కార్యక్రమంలో సీఈఓ హరీష్, కార్పొరేటర్లు అమృత యాదవ్, ఉమా రమేష్ యాదవ్ మరియు బీజేపీ లీడర్ రమేష్ యాదవ్ గారు పాల్గొన్నారు. సరే. లత లత చేతన ఎస్ చేతన ఎస్ చేతన లత బి సాత్విక పదో సంవత్సరం నడుస్తుంది. 10 క్రాసే 11. ఇది అంచెలంచెలుగా చెప్తున్నాను కదా, ఇంతకుముందు నేను చెప్పినాను, ఏదైనా కార్యక్రమం చేస్తుంటే నేను వెళ్తున్నా, నాతో పాటు మరి అందరికీ తోసిన విధంగా వాళ్ళు సహాయ సహకారాలు అందిస్తారు. అందులో నాకు ఈరోజు హరీష్ సారు మంచితనానికి మంచితనం ఉంటుందా అంటే మరి ఆయన నాకు దేవుడుగా నన్ను నాతో పాటు నా చేసే కార్యక్రమానికి ఆయన కూడా నచ్చి మరి నీతో పాటు నేను నీకు ఏది ఉన్నా కూడా నేను మీకు అందుబాటులో ఉంటాను, మీరు ఏం చేసినా కూడా దానికి నేను నా సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని చెప్పి నన్ను ఇంత నడిపిస్తున్నాడు.
మరి నిజంగానే మరి నేను చేసే పని నేను చేస్తున్నా, మరి దానికి తోడు వీళ్ళకి అందరికీ కూడా ఇంత ఉపాధి జరుగుతుందంటే ఇప్పుడు జనరల్గా ఇప్పుడు మేడం చెప్పిండ్రు ఇంతమంది ఇప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు మా దగ్గర కుట్టినవి తీసుకొని మేము అమ్మితే మళ్ళీ మేము మా సంస్థను డెవలప్ చేసుకోవచ్చు, దేనికో వాడుకోవచ్చు. కానీ అట్లా వాడుకోకుండా వాళ్ళు స్టూడెంట్స్ కుట్టిన బ్లౌజులు కానీ మన ఫ్రాక్స్ కానీ గరీబోళ్ళకి ఇవ్వాలన్న ఒక కాన్సెప్ట్ తోటి ఇవాళ పారిశుద్ధ కార్యక్రమాలకు మనము మీరు ముందరనే అందరికీ బ్లౌజెస్ ఇచ్చినాము. అట్లాగే మరి స్కూల్ సెయింట్ మాథ్యూస్ స్కూల్ అని పక్కనే ఉంది. ఆ స్కూల్లో బిలో పవర్టీ అందరు పూర్ పీపుల్ అనమాట, కనీసం రిక్షా పుల్లర అలాంటి పిల్లలు చదువుకుంటారు. వాళ్ళని సెలెక్షన్ చేసి వాళ్ళకు ఆ ఫ్రాక్స్ అని వేయడం జరిగింది. దాదాపు వీళ్ళందరికీ కూడా మా స్టూడెంట్స్ చేసినాయి. ఎందుకంటే ప్రతి స్టూడెంట్ కూడా ఒక రికార్డు ఉంటుంది, దాంతోపాటు వాళ్ళు చేసింది ఇక్కడ మేము డెమాన్స్ట్రేషన్ చేసినాం. ఇదంతా వాళ్ళు చేసిన ఇవన్నీ వాళ్ళు స్టార్టింగ్ రేంజ్ నుంచి అంటే ఈ 3 నెలల కోర్సు ఉంటుందమ్మా. ఏదైనా మగ్గం కానీ, టైలరింగ్ కానీ, బ్యూటీషియన్ కానీ, ఈవెన్ కంప్యూటర్ సార్ దగ్గర నుంచే ఫ్యాకల్టీ వస్తుంది. 3 months కోర్సు, దానికి కూడా ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ పాస్ అయిన వాళ్ళకే సర్టిఫికేట్ ఇస్తాము. కాబట్టి అట్లా ఆ 3 నెలల్లో వాళ్ళు చేసిన డెవలప్మెంట్ ఏంది, వాళ్ళు నేర్చుకున్నారా లేదా. మాకు టైమింగ్స్ ఖచ్చితంగా 11 o'clock స్టార్ట్ అవుతుంది క్లాసు, 1 o'clock క్లోజ్ అవుతుంది. కొద్దిగా అటు ఇట్లా 1-1:30 వరకు కూడా జరుగుతుంది. అయితే ఆ టైమింగ్స్ మాత్రం ఖచ్చితంగా మెయింటైన్ చేస్తాం. దానికి మాకు రిజిస్టర్ ఉంటుంది. ఆ రిజిస్టర్లో అన్ని అటెండెన్స్ ఉంటుంది. 80% మినిమం అటెండెన్స్ ఉంటేనే మేము వాళ్ళకు సర్టిఫికేట్స్ ఇస్తాము. అట్లా ఈ సంస్థను ఒక ప్రాపర్ ఛానల్లా అంటే ఒక నిబద్ధతతోటి మేము ప్రతిసారి కూడా శ్రావణ మాసం వస్తే శ్రావణ మాసానికి ఈడ లేడీస్కి అందరికీ మన ఆషాఢ మాసంలో మెహందీ అని చెప్పి మన పాతకాలంలో ఉన్న దాన్ని ఇది చేసినాము. మన శ్రావణ మాసం మన కృష్ణాష్టమి చేసినాము. అట్లనే ప్రతి ఈ సంవత్సరం పొడుగున ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో మరి మా ఈ స్ఫూర్తి భవన్ అనేది మేము ఏర్పాటు చేసుకున్నామంటే ఆ నలుగురే నాకు స్ఫూర్తి. వివేకానంద స్టాచ్యూ ఉన్నది. వివేకానంద స్టాచ్యూకి మరి సార్ గారి వాళ్ళ స్టూడెంట్స్ అందరిని పిలిచి సన్మానించడం జరిగింది లాస్ట్ టైం. ఎవ్రీ ఇయర్ వాళ్ళ యూత్ను వివేకానంద స్ఫూర్తి కాబట్టి యూత్ని పిలిచి ఇది చేస్తాము. అట్లనే మరి మనకు తెలంగాణ ఇవాళ మనకు ఈడ రాష్ట్రం సిద్ధించిందంటే మనకు మా నిజాం పరిపాలన నుంచి మనం విముక్తులమైనామంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉప ప్రధాని, అప్పట్లో ఉప ప్రధాని, తన ఒక స్ఫూర్తి. అట్లనే అబ్దుల్ కలాం కూడా మనకు ఒక సైంటిస్ట్గా ఉండి దేశానికే ఆయన రాష్ట్రపతి అయ్యిండు. మరి అట్లాగే మన మోడీ గారు ఇప్పుడు వీళ్ళందరి తర్వాత నెక్స్ట్ జనరేషన్ అన్నట్టు ఆయన మన భారతదేశాన్ని ప్రగతి పదంలో నడిపిస్తుండు. కాబట్టి వీళ్ళందరి స్ఫూర్తి, దాంతోపాటు మాకు కిషన్ రెడ్డి సార్ స్ఫూర్తి. మరి నేను చేసే కార్యక్రమాలు మరి నచ్చి మా హరీష్ సార్ కూడా నాకు ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తుంటే మరి వీళ్ళందరూ మీకు ఎందుకు నేను ఉన్నా కదా అన్నట్టు మా కార్పొరేటర్ కానీ, మరి మా కోఆర్డినేటర్ కానీ, లేకపోతే మా శ్రీనివాస్ కానీ, మా మోహన్ నాయుడు, సునీలు, బద్రి అని వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఉన్నారమ్మా అందుబాటులో, ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటారు. వీళ్ళందరూ కూడా నాకు ఎప్పటికప్పుడు అంటే నేను చేసే పని అట్లుంది కాబట్టి వాళ్ళు నా విన్నంటుండి నన్ను ప్రోత్సహిస్తారు. అందుకనే నాతో అయినంత మటుకు నేను దీన్ని వదిలే ప్రసక్తి లేదు. దీన్ని అయినంత మటుకు పైకి తీసుకెళ్ళే అంటే ఇప్పుడు ఈ నదిలో సగం ఈదినమ్మా, మొత్తం ఈదాలన్నట్టు వెనకకు వస్తే కుదరదు. మొత్తం ఈదితేనే మనం సక్సెస్ అవుతాం. నా కాన్సెప్ట్ ఒకటి, నేను ఏదనుకున్నా కూడా అది చేయాలన్న ఒక ఆలోచనే ఉంటుంది. అది ఏ విధంగా అయినా చేయాలన్న ఆలోచన మొదటి నుంచి కూడా నాకు ఒకటే ఆలోచన, పని పట్టుకుంటే ఖచ్చితంగా పని చేయాలి. ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఎంతమంది వరకు వచ్చారు? నుంచి మా సంస్థ నుంచి 600 నుంచి 1000 మంది దాకా ఎవ్రీ ఒక్క క్లాసు మినిమం 30 నుంచి 50 మంది ఉంటారమ్మా. మినిమం 30 మంది ఉంటారు. అక్కడ నుంచి ఎక్కువనే ఉంటారు, తక్కువ ఉంటారు. ఈరోజు నాకు గొప్ప సౌభాగ్యమైన రోజు. ఎందుకంటే ఈ స్ఫూర్తి వెల్ఫేర్ అసోసియేషన్ మా స్వామీజీ యొక్క అనుగ్రహంతో ఈరోజు సుమారు ఒక 60-70 మందికి సర్టిఫికెట్స్ ఇవ్వడం జరిగింది. వీళ్ళందరి నుంచి ఒకటి తెలిసింది ఏంటంటే మన దేశంలో నారీ శక్తి చాలా ప్రబలంగా ఉంది. వీళ్ళందరూ కూడా ఎంతో కష్టపడి చక్కటి టైలరింగ్ చేసి చక్కటి బ్లౌజెస్ అవి కుట్టి, అంతకంటే పెద్ద సౌభాగ్యం ఏమిటంటే మనకి ఈరోజు చేస్తున్న మనకి ఈ క్లీనినెస్ మెయింటైన్ చేస్తున్న ఈ కర్మచారులందరికీ వాళ్ళకి ఒక ధన్యవాదం కింద ఒక బ్లౌజ్ పీసెస్ ఇవ్వడం, అది సౌభాగ్యం. వాళ్ళు ఎంతో మనకి సేవ చేస్తున్నారు. ఆ సేవకు ప్రతిఫలం మనం ఏం చేయలేకపోతున్నాం. అది ఈరోజు కొంచెం ఈ స్కిల్ డెవలప్మెంట్ తోటి ఈ
విద్యార్థులందరూ తయారు చేసిన బ్లౌజెస్ వాళ్ళకి ఇవ్వడం అంటే అది చాలా ఆనందం ఇచ్చే విషయం. అది వాళ్ళకి ఒక వే ఆఫ్ థ్యాంక్స్ చెప్పడం అనేది నా సౌభాగ్యం. ఇంకోటి ఈ పిల్లలందరూ కంప్యూటర్ నేర్చుకున్నారు, బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకున్నారు, తర్వాత ఈ టైలరింగ్ నేర్చుకున్నారు. ఎంత చక్కటి పనులు చేశారు. ఆ స్కూల్ పిల్లలకి ఆ ఫ్రాక్స్ తయారు చేస్తారు. అసలు ఎక్కడ మీరు ఏ హై ఎండ్ మాల్స్లో పైన ఇంత చక్కటి డిజైన్స్ దొరకవు. వీళ్ళందరూ వాళ్ళ ఓన్ స్వశక్తితోటి వాళ్ళ ఉన్న టాలెంట్ యూజ్ చేసి చక్కగా తయారు చేసి, ఇంకోటి 7 లక్షలు 8 లక్షల రూపాయల లోన్ కూడా బ్యాంకు నుంచి తెచ్చుకోగలిగారంటే అది వాళ్ళ స్వశక్తితో వచ్చారు. మనం ఇది ఒక అందరికీ ఒక స్ఫూర్తి కలగాలి. నామని दाने पे लिखा है खाने वाला का नाम, लेने वाले करोड़ देने वाला इकराम. సో మన మధుసూదన్ గారు వేల మందికి అందరూ తింటారు, అందరూ ఉంది కానీ వాళ్ళందరికీ జీవనోపాధి కల్పిస్తున్నాడు ఆయన. సో దేనే వాళ్ళ ఇక్రామ్. సో ఆయన మధుసూదన్ గారు నిజంగా సాక్షాత్ భగవంతుడి యొక్క రూపం ఆయన ఈరోజు. థ్యాంక్ యూ. భర్త సంపాదిస్తే భర్త కష్టపడితేనే ఇల్లు గడిచేది. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో భార్య భర్తలు కష్టపడితేనే ఇల్లు గడవడం జరుగుతుంది. ఆ దృశ్య ఈరోజు ప్రతి మహిళ ముందుకొచ్చి స్వయం కృషితోటి ఆమె నేర్చుకొని ఈ విధంగా వాళ్ళు ముందుకొస్తుంటే చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా ఈ సమాజంలో ఇటువంటి సంస్థలు ఎన్నో ఉంటాయి, కానీ ఆ సంస్థను ఒక స్ఫూర్తిగా తీసుకొని మనం ముందుకు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంతమంది మహిళలు ఎక్కడెక్కడి నుంచో దూరం ప్రాంతం నుండి ఇక్కడ రావడము, వారు కూడా మాకు ఇది నేర్వాలి, మేము తప్పకుండా మాకు ఇళ్ళలో చాలా, ఎప్పుడో ఒక అమ్మాయి చెప్పింది మేము ఇంట్లో ఉంటే బోర్ అయిపోతున్నాము అని. ఆ విధంగా అందరు మహిళలు కూడా మనం స్వయం కృషితోటి ఈ యొక్క మనము ఏదైతే స్క్రీన్ డెవలప్మెంట్ ఎక్కడెక్కడ ఉందో, ఇప్పుడు మా కిషన్ రెడ్డి గారు కూడా సిటీ ఆఫీస్లో కానీ సికింద్రాబాద్ మొత్తం పార్లమెంట్లో పెట్టారు. ఆ రకంగా ఇక్కడ ఉన్నటువంటి స్కిన్ డెవలప్మెంట్ కూడా నాకు కూడా ఇప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది. ఇంకా మిగతా మహిళలను కూడా ఇందులో పాల్గొని వారు కూడా దీనికి ముందుండాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు మమ్మల్ని అందరినీ పిలిచి సత్కరించినటువంటి మధు యాదవ్ గారికి మరియు మా యొక్క సంస్థ ఎన్నో, దీనికి ముఖ్యంగా విషయం చెప్పాలంటే ఎవరైనా ఒక సాయం చేసి వారు మనకు ముందు నడిపించాలంటే ఇటువంటి గారు అటువంటి వాళ్ళు ఎంతోమంది కనిపించని వాళ్ళు ఉంటారు. కానీ మనం వారిని ముందుకు తీసుకొచ్చి ఈ సమాజంలో పరిచయాలు చేపించి మనం ఈ యొక్క సంస్థలను మనం ఎన్నో అసలు వారితోటి మనము సహకారం తీసుకొని నడిపేవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి నేను మనవి చేస్తూ వారికి కూడా ధన్యవాదాలు వీరందరితోటి. అదేవిధంగా మమ్మల్ని పిలిచినటువంటి మధు యాదవ్ గారు, ఇక్కడ ఉన్నటువంటి సంస్థకు ధన్యవాదాలు చెప్తూ ముగించు. ఇక్కడ ఇచ్చేసి ఆడపిల్లలు ఇంత పెద్ద ఎత్తున వచ్చి ఇది 3వ సంవత్సరం నేను ఇక్కడికి రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడితే ఈ రోజులలో అది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఒక్కరే సంపాదిస్తేది కాదు, పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ పట్టుదలతో నేర్చుకుంటే మనం చేయలేదు, ఆడవాళ్ళు చేయలేదు ఏదీ లేదు. కాబట్టి వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటాను. అంటే మహిళలకు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నా ఆ సమస్య నడిపేయడం అనేది కూడా చాలా పెద్ద ఎత్తున ఉండే ప్రాబ్లమ్స్. ఎందుకంటే అట్లా ఫేస్ చేసినా మనకు కూడా తెలుసు. కానీ దాన్ని ఎన్ని ఒడిదొడుగులు వచ్చినా కూడా దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నాడు. చాలామందికి మదన్న ఇప్పటివరకు కొన్ని వందల మందికి 1000 మంది కూడా ఇది నేర్పించాడు. వాళ్ళందరికీ ఒక స్ఫూర్తిగా నిలిచిండ్రు. కాబట్టి ఇలా మహిళలు ఎక్కడ ఉన్నా నేర్చుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేసేసి రేపు పొద్దున ఉపాధి కల్పించేసి మళ్ళీ వాళ్ళు నేర్చుకొని ఈరోజు బ్లౌజ్ పీసెస్లు ఎవరైతే ఇక్కడ చాలామందికి వాళ్ళు కుట్టినవి మళ్ళీ వేరేలకు ఇచ్చారు చూడు, అది చాలా అభినందనీయం. ఎందుకంటే వాళ్ళు నేర్చుకున్న తర్వాత కుట్టుకొని మళ్ళీ వేరేలకు చేసినట్టు వాళ్ళు కూడా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. మేము కుట్టినాము వేరేలకు ఇచ్చినామంటే ఈరోజు ఒక బ్లౌజ్ కుట్టించుకోవాలన్నా కూడా 200 నుంచి 1000 రూపాయల వరకు 2000 వరకు నడుస్తున్నాయి. అట్లాంటిది వాళ్ళు 200 అయినా ఎంతైనా కూడా వాళ్ళు కుట్టుకొని వేసుకున్నారంటే చాలా హ్యాపీగా ఉంటారు వాళ్ళందరూ. కాబట్టి వేసేసి ఇది ఇట్లాగా కంటిన్యూషన్ చేయాలి, అందరూ ఎంకరేజ్మెంట్తో ముందుకోవాలి. ఇంకో ఎంతోమంది మహిళలకు స్ఫూర్తిగా ఉండాలని స్ఫూర్తి భవన్కు నా యొక్క ధన్యవాదాలు తెలుపుతాను.